ఎక్కడ ఎన్నికలు వచ్చినా దేశం మీద ముఖ్యమంత్రిని ఓడగొడతారు. ఫస్ట్ ముఖ్యమంత్రిని ఓడగొడుతున్నారు. మన మమత ఓడిపోయింది కదా, మొన్న స్టాలిన్ ఓడిపోయింది కదా, మరి రేపు రేవంత్ రెడ్డి ఓడిపోతుంటారు. అసలు రెండు ఎట్లుంటుందండి కదా. సేమ్ ఇదే రాజకీయాలు రాసి పెట్టుకోండి, రికార్డు చేసి పెట్టుకోండి. నా నోటి మీద మచ్చుంది, నా నాలుకల మచ్చుంది, నేను ఏం చెప్తే జరుగుతుంది, నేను ఏం చెప్తే కదా జరుగుతుంది. తప్పకుండా ఈరోజు కొల్లాపూర్లో చెప్తున్నా, రేవంత్ రెడ్డి గెలవడు 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 జరగబోతుంది జరగబోతుంది. అట్లా అని చెప్పి మనకి ఎక్కువ వచ్చింది అనుకో, వాళ్ళకి కష్టమైంది, కష్టపడాలి. గెలుస్తాం కదా అని చెప్పి మన ఇంట్లో కూర్చుంటే కాదు. ఈ జెండా ఈరోజు ఈ కండువ భుజం మీద ఉంది కదా, పడుకున్నప్పుడు తీసే మళ్ళీ పొద్దుగాలు వేసినాక వేసుకుని స్నానం చేసినాక మన జేబులో కలిసి పెట్టుండదు, అట్లా కండువ ఉండాలి. ఉండాలా లేదా? గట్టిగా పెడదాం. మీ మీద ఎన్ని కేసులు అయితే, ఏం చేస్తారు? కేసులు అయితే ఏమైంది? కేసులు అయితే 4 జైల్లోకి పోతాం అంతే. జైల్లోకి వచ్చినాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు, జైల్లోకి వచ్చిన మంత్రి అవుతున్నాడు, జైల్లోకి వచ్చినాడు ఎమ్మెల్యే అవుతుంది, జైల్లోకి వచ్చినాడు చైర్మన్ అవుతుంది. మీరు చైర్మన్ అవ్వచ్చు, రేపు ఎమ్మెల్యే అవ్వచ్చు, అంతే కదా. మన జైలుకి వచ్చినందుకు ఆనవాయితీ ఉంది కదా.